aspirants, welcome to Minds Academy. ఈ రోజు క్లాస్ లో మనం ఇండియన్ హిస్టరీ సిలబస్ ని డీకోడ్ చేసుకుందాం. సో బిఫోర్ వి డీకోడ్ ఇండియన్ హిస్టరీ సిలబస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియన్ హిస్టరీ మీద ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్స్ ని మనం తెలుసుకుందాం. యూజువల్లీ గ్రూప్ 2 లో మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. మనకి సిలబస్ లో ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే మెన్షన్ చేసేవాళ్ళు. బట్ లాస్ట్ టైం గ్రూప్ 2 సిలబస్ లో మనకి కొన్ని చేంజెస్ అనేది తీసుకుని వచ్చారు. దాంట్లో ఏమైంది అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని కూడా మనకి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఎర్లియర్ మనకి గ్రూప్ 2 సెషన్స్ లో మనం చూసుకుంటే, గ్రూప్ 2 ఎగ్జామ్స్ లో మనం చూసుకుంటే, మిడీవల్ ఇండియన్ హిస్టరీలో కూడా మనకి ఖిల్జీ అడ్మినిస్ట్రేషన్ ఇలా దే యూస్ టు పికప్ ఓన్లీ ఫ్యూ పాయింట్స్ అనమాట, ఫ్యూ టాపిక్స్. కానీ ఈసారి అలా కాదు, మనకి ఇలాబరేట్ గా కూడా లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లో మనం చూసుకుంటే గ్రూప్ 1 సిలబస్ మనకి ఇండియన్ హిస్టరీ చాలా ఎలాబరేట్ గా ఉంటుంది, అంటే ఆన్ పార్ విత్ యూపీఎస్సి మొత్తం అంతా ఇచ్చారు. గ్రూప్ 2 లో మనకి అంత ఎలాబరేట్ సిలబస్ అనేది లేదు. ఓకే, సో అండ్ ద వెయిటేజ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఇన్ ప్రిలిమ్స్ మనం చూసుకుంటే గ్రూప్ 2 లో 30 మార్క్స్ అనమాట. ఈ 30 మార్క్స్ లో మీరు 30 మార్క్స్ ని స్కోర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. సో ఎందుకు మనం 30కి 30 స్కోర్ చేసుకోవచ్చు అంటే ద మెజారిటీ ఆఫ్ ద సిలబస్ ఈస్ స్టాటిక్. సో మనకి దీంట్లో ఇఫ్ యూ కంపేర్ దిస్ వన్ విత్, అంటే మనం ఎకానమీతో కానీ ఎన్వైరన్మెంట్ తో కానీ కంపేర్ చేసుకున్నా, ఈవెన్ టు దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ జాగ్రఫీతో కంపేర్ చేసుకున్నాం, సో ఇక్కడ మనకి చాలా డైనమిక్ సిలబస్ అనేది ఉంటుంది. సో మనం చాలా వరకు కరెంట్ అఫైర్స్ తోటి ఇన్కార్పొరేట్ చేసి చదువుకోవాలి. కానీ ఇండియన్ హిస్టరీ అలా కాదు, చాలా వరకు స్టాటిక్ సిలబస్ అనేది ఉంటుంది. అంటే దీంట్లో డైనమిక్ నేచరే లేదా అంటే డైనమిక్ నేచర్ డెఫినెట్లీ ఉంది, బట్ దాని పర్సంటేజ్ అనేది చాలా తక్కువ అనమాట. సో ఇప్పుడు మనం సిలబస్ లో ఏమేమి ఇచ్చారు, మనం ఎలాగ స్కోర్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. జస్ట్ స్టే ట్యూన్. ఓకే, సో ఫస్ట్ మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి చదువుకుందాం. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ స్ట్రైట్ అవే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో మనం చూసుకుంటే, సో బిఫోర్ బీజేపీ అండ్ ఆఫ్టర్ బీజేపీ గవర్నమెంట్ చూసుకుందాం. సో బిఫోర్ బీజేపీ గవర్నమెంట్ ఎక్కువగా మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచే మనకి మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. బట్ రీసెంట్ టైమ్స్ లో మనకి దెర్ ఇస్ అ చేంజ్, ఎందుకంటే మన కల్చర్ అనేది మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి కాదు, మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుంచి కూడా మనకి ఉంది. మనకంటూ ఒక చరిత్ర ఉంది, దాంట్లో కూడా చాలా విశిష్టత అనేది ఉంది అని చెప్పి. సో మనకి లాస్ట్ టైం మనం చూసుకుంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ మీద చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సో అలాగే మనకి గ్రూప్ 2 లో కూడా మనం చూసుకుంటే దేనికి ఎక్కువ జస్టిఫికేషన్ జరుగుతుంది అంటే, ఇఫ్ ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద సిలబస్ దెన్ డెఫినెట్లీ వీ నీడ్ టు రీడ్ ఎవ్రీథింగ్. సో మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ మనం సింధులోయ నాగరికత గురించి మనం తెలుసుకోవాలి. దాంట్లో మనకి చాలా టైప్ సైట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వాట్ యు మీన్ బై టైప్ సైట్స్? సింధులోయ నాగరికతలో మనకి బోల్డ్ అనే సైట్స్ అనేవి డిస్కవర్ చేశారు. ఆ సైట్స్ ని మనం చదువుకోవాలి. దాన్ని డిస్కవర్ చేసిన ఎక్స్కవేటర్, సో ఎవరైతే పురావస్తు శాఖకు సంబంధించిన ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ గురించి డిస్కస్ చేసుకోవాలి. అది ఏ నది తీరాన ఉందో డిస్కస్ చేసుకోవాలి. అండ్ సిగ్నిఫికెన్స్, దానికి సంబంధించిన విశిష్టతని మనం చదువుకోవాల్సి వస్తుంది. సో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం చూసుకుంటే, సో లాట్ అండ్ లాట్ ఆఫ్ ట్రివియా అనేది ఉంటుంది. సో దీంట్లో చాలా మనకి టాపిక్స్ అనేవి ఉంటాయి. దాంట్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఎలాగైనా సరే రావచ్చు. సో దెర్ ఈస్ అ ప్యాటర్న్ చేంజ్ అని మనం చెప్పాలి. ఈ ప్యాటర్న్ మనం చూసుకుంటే వన్స్ అపాన్ ఎ టైం గ్రూప్ 2 టిపికల్ గా కంప్లీట్ గా మనకి ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్ గా ఉండేది. కానీ రీసెంట్ టైమ్స్ లో అలా కాదనమాట, స్టేట్మెంట్ బేస్డ్ అనేవి ఇస్తున్నారు. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 1, స్టేట్మెంట్ నెంబర్ 2, స్టేట్మెంట్ నెంబర్ 3. సో ఇలాగ మనకి ఇచ్చి, సో చూస్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ అని చెప్పి స్టేట్మెంట్ నెంబర్ 1 and 2 కరెక్టా, 2 and 3 కరెక్టా, లేకపోతే 1 to 3 కరెక్టా, లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్. ఇలాగ మనకి ఎప్పుడైతే క్వశ్చన్ అనేది వస్తుందో, సో అప్పుడు మనకి ఏం చేయాలి, మెజారిటీ ఆఫ్ ద సిలబస్ ని మనం డెఫినెట్లీ కవర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ క్లాస్ ఎండ్ లో మనకి ఏం బుక్స్ రెఫర్ చేస్తే మీరు మాక్సిమం స్కోర్ చేయొచ్చు నేను చెప్తాను. ఓకే, సో టైప్ సైట్స్ గురించి చదువుకున్న తర్వాత దెన్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ సోషియో ఎకనామిక్ కండిషన్స్. సో ఆ కాలంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సోషియో ఎకనామిక్ కండిషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ రిలీజియస్ కండిషన్స్ గురించి మనం చదువుకోవాలి. సో రిలీజియస్ కండిషన్స్ విచ్ యూస్ టు ఎగ్జిస్ట్ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ట్రేడ్ జరుగుతుందా, విచ్ విల్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ ఎకనామిక్ కండిషన్స్. అండ్ ఎంత గొప్ప సివిలైజేషన్ మనకి ఎలా డిక్లైన్ అయిపోయింది, ఇంత గొప్ప నాగరికత ఎలా డిక్లైన్ అయింది అనేది కూడా మనం చదువుకోవాలి.
అంతేకాకుండా ఈ నాగరికతకి ఒకప్పుడు కంటెంపరీ సివిలైజేషన్స్, సమకాలీనమైన నాగరికతలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తారో సో అప్పుడు మీకు ఏమవుతుంది అంటే దిస్ పార్ట్ ఈస్ డన్. సో ఆఫ్టర్ దట్ మన భారతదేశంలో సెకండ్ సివిలైజేషన్ మనకి చూసుకుంటే దట్ ఈస్ వేదిక్ ఏజ్ అని మనం చెప్తాం. వేదిక్ ఏజ్ ఆర్ వేదిక్ సివిలైజేషన్ రెండు కరెక్ట్ అనమాట. ఈ వేద నాగరికత మనం చూసుకుంటే ఇది రెండు విభాగాలుగా మనకి డివైడ్ అయ్యి ఉంది. సో వన్ ఈజ్ ఎర్లీ వేదిక్ పీరియడ్, ద అదర్ వన్ ఈజ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఓకే, సో మనకి తొలి వేద నాగరికత అండ్ మలి వేద నాగరికత, సో దాన్నే మనం లేటర్ వేదిక్ ఏజ్ అని చెప్తాం. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? వన్స్ అగైన్ దీంట్లో కూడా మనకి చాలా ట్రివియా అనేది వస్తుంది. సో చాలా చాలా ట్రివియా వస్తుంది, ఎందుకంటే వేదిక్ సివిలైజేషన్ అంటేనే మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. అంటే ఏం తెలుసుకోవాలి? వాళ్ళ లిటరేచర్ ని తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మొదటిగా వాళ్ళ సాహిత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సాహిత్యంలో మనం చూసుకుంటే వేదాలు ఉంటాయి అనమాట. వి హ్యావ్ టు స్టడీ అబౌట్ ద వేదాస్, ఆల్ ద 4 వేదాస్. వేదాస్ తర్వాత మనం బ్రాహ్మణాల గురించి చదువుకోవాలి, బ్రాహ్మణాల తర్వాత అరియంకాల గురించి చదువుకోవాలి, ఆ తర్వాత ఉపనిషత్తుల గురించి చదువుకోవాలి. ఇదంతా మనకి శృతి లిటరేచర్ కింద వస్తుంది అన్నమాట. దిస్ ఇస్ ఆల్ కంపైల్డ్ అరౌండ్ శృతి లిటరేచర్. సో శృతి లిటరేచర్ చదివేసిన తర్వాత మనం ఉపవేదాస్ చదువుకోవాలి. ఓకే, ఇతిహాసాస్ అనేది చదువుకోవాలి, వేదాంగాస్ అనేది చదువుకోవాలి, అండ్ ఫైనల్లీ మనం ఏం చదవాలి అంటే ఓకే సో ద స్కూల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇట్. ఇవన్నీ కూడా మీరు చదువుకుంటే అప్పుడు దీనంతా కూడా మనం ఏమని చెప్తాం? స్మృతి లిటరేచర్ కింద వస్తుంది. సో దిస్ ఈస్ యాక్చువల్లీ కవర్డ్ అండర్ ద స్మృతి లిటరేచర్. శృతి అండ్ స్మృతి లిటరేచర్ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలి. సో దీంట్లో మనకి చాలా చాలా ట్రివియా అనేది వస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మన నేషనల్ ఎంబ్లమ్ అనేది తీసుకుంటే ఆ నేషనల్ ఎంబ్లమ్ ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? అశోక సార్నాథ్ లయన్ నుంచి మనం తీసుకున్నాం. ఓకే, ఒక పిల్లర్ ఎడిక్ట్ అనేది ఉంటుంది శిలాశాసనంలో. మనకి లయన్ అనేది 4 సింహాలు, మీరు ఆ సినిమా చూసి ఉండొచ్చు. సత్యానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపమైన 3 సింహాలు అయితే కనిపించని 4వ సింహం. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అది మీకే వదిలేస్తున్నాను. సో అది మనకి అశోక పిల్లర్ ఎడిక్ట్ నుంచి మనం తీసుకున్నాం. సో దాని కింద మనం ఏం చేస్తామంటే మండూకా ఉపనిషత్ నుంచి సత్యమేవ జయతే అని మనం తీసుకున్నాం, విచ్ మీన్స్ ట్రూత్ ఆల్వేస్ ట్రయంప్స్, అంటే ఎప్పుడైనా సరే సత్యమే గెలుస్తుంది అని చెప్పి. ఇలాగ మనకి ఏ పదాలు ఏ ఉపనిషత్ నుంచి తీసుకున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి వస్తాయి. అలాగే ద మోస్ట్ సీక్రెట్ మంత్ర ఇన్ హిందూయిజం దట్ ఈస్ కాల్డ్ as గాయత్రి మంత్ర. ఈ గాయత్రి మంత్రాన్ని మనకి ఏ మండలం నుంచి తీసుకున్నారు? సోమా డ్రింక్ గురించి ఏ మండలం మనకి చెప్తుంది? తర్వాత మనకి పురుష సూక్త, అసలు వర్ణ వ్యవస్థ గురించి మొదటిసారిగా మాట్లాడుతున్న మండలం ఏంటి? అది ఏ వేద మనకి చెప్తుంది? ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి వస్తాయి. సో అలాగే ప్రాచీన కాల భారతదేశంలో వేదిక్ లిటరేచర్ లో మనకి ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ గురించి అడుగుతుంది. సభ అండ్ సమితి విచ్ ఆర్ కాల్డ్ as ద పాపులర్ అసెంబ్లీస్, వీటి మధ్య ఉన్న వ్యత్యాసం, ఇలా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఫ్రేమ్ చేస్తారు. సో వేదిక్ సివిలైజేషన్ లో కూడా మనకి చాలా ట్రివియా అనేది ఉంటుంది. అంతేకాకుండా వేదిక్ సివిలైజేషన్ మనకి ఎక్కువగా ఆర్యన్స్ గురించి మాట్లాడుతుంది, ఆర్య వ్రతం గురించి మాట్లాడుతుంది. అసలు ఈ ఆర్యన్ మైగ్రేషన్ సపోర్ట్ చేస్తున్న ఇన్స్క్రిప్షన్స్ ఏంటో మనం చదువుకోవాలి. అంతేకాకుండా ఈ ఆర్యన్ మైగ్రేషన్ కి సంబంధించిన బోల్డ్ అని థియరీస్ అనేవి ఉన్నాయి. సో ఏ హిస్టోరియన్ ఏ థియరీని చెప్పారు ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ వాట్ వీ నీడ్ టు కవర్ ఇన్ వేదిక్ సివిలైజేషన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, socio-economic, religious, political conditions which used to prevail during that period of time. ఆ కాలంలో సామాజిక, ఆర్థిక, మతపరమైన విశ్వాసాలు, వీటన్నిటి గురించి మనం చదువుకోవాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి సిలబస్ కనుక చూసుకుంటే పొలిటికల్ హిస్టరీ కంటే కూడా మనకి ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ మీద మనకి ఫోకస్ అనేది చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేస్తారు. ఏ రాజు కాలంలో మనకి ఏ టైప్ ఆఫ్ బ్యూరోక్రసీ అనేది ఉంది, ఆ టైంలో వాళ్ళు చేసే పనులేంటి, వాళ్ళకి అసోసియేట్ లేకపోతే ఎలికేట్ చేసిన జాబ్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇఫ్ యూ కవర్ ఆల్ దీస్ పాయింట్స్, అప్పుడు మీరు వేదిక్ సివిలైజేషన్ ని కవర్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత మనకి వేదిక్ సివిలైజేషన్ ఈస్ కాల్డ్ యాజ్, దీన్నే మనకి ఈ టైంలో ఉన్న మతాన్ని మనం వేదిక్ రిలీజియన్ అని చెప్పేసి అంటాం. ఈ వేదిక్ రిలీజియన్ మనం ఆర్థోడాక్స్ రిలీజియన్ అని చెప్పేసి అంటాం. ఈ ఆర్థోడాక్స్ రిలీజియన్ కారణంగా 6th మిలీనియం బీసీలో, సో క్రీస్తు పూర్వం మనకి 6వ శతాబ్దంలో మనకి కొన్ని మతాలు అనేవి ఆవిర్భవించాయి. అలా 62 మతాలు అనేవి ఆవిర్భవించాయి. ఆ 62 మతాల గురించి మనం చదువుకోము. దీంట్లో ప్రస్తుతం ఉన్న 2 మతాలు, సో 6th మిలీనియం బీసీలో
ఏవైతే ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియన్స్ అనేవి జరిగాయో దాంట్లో ప్రస్తుత కాలంలో ఇంకా 2 మతాలు కంటిన్యూ అవుతున్నాయి. వాటినే మనం బుద్ధిజం అండ్ జైనిజం అని చెప్పేసి మనం చదువుకుంటాం. ఈ బౌద్ధ మతం అండ్ జైన మతం మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో బౌద్ధ మతం కనుక చూసుకుంటే అఫ్ కోర్స్ మన భారతదేశంలో పుట్టింది, కానీ మన భారతదేశంలో అది అంత ఇంపార్టెంట్ రిలీజియన్ కాదు. దానికి సంబంధించిన దోస్ పీపుల్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ దట్ రిలీజియన్ ఆర్ వెరీ ఫ్యూ అని మనం చెప్పొచ్చు. కానీ బౌద్ధ మతం మనం చూసుకుంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ రిలీజియన్. సో మన భారతదేశం నుంచి మిగతా ప్రదేశాలకి ఈ మతం అనేది ఎలా వెళ్ళింది? అదే మనం బౌద్ధ మతం అండ్ జైన మతం చూసుకుంటే జైన మతం కూడా మన భారతదేశంలోనే పుట్టింది. బట్ జైనీస్ పాపులేషన్ అనేది కన్సిడరబుల్లీ మనకి ఎక్కువ ఉంది. కానీ జైనిజం అనేది ఇట్ ఈస్ నాట్ దట్ పాపులర్ యాజ్ బుద్ధిజం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అనేది మనం తెలుసుకోవాలి. ఇంకా బుద్ధిజం మనం చూసుకుంటే ఈ బుద్ధిజంలో మనం బుద్ధుని యొక్క జీవితం గురించి మనం చదువుకుంటాం. ఆ బుద్ధుని యొక్క జీవితం ఎందుకంటే హీఈస్ ద సెంట్రల్ ఫిగర్ ఆఫ్ ద ఎంటైర్ రిలీజియన్ కాబట్టి బుద్ధుడి గురించి మనం చదువుకుంటాం. గౌతమ బుద్ధ తన జీవితంలో జరిగిన 5 గ్రేట్ ఈవెంట్స్, దాన్నే మనం పంచమహా కళ్యాణ అని మనం చెప్తాం. సో ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం, సో ఐ అపాలజైజ్. సో బుద్ధిజం, గౌతమ బుద్ధ చనిపోయిన తర్వాత ఈ బౌద్ధ మతం అనేది ఎలా ప్రాపగేట్ అయింది, ఎలా డిఫరెంట్ పార్ట్స్ కి వెళ్ళింది అనేది మనం చదువుకుంటాం. సో ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్, ఈ బుద్ధిజం గురించి చదువుకునేటప్పుడు మనం 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి చదువుకుంటాం, 4 బౌద్ధ సంఘటనల గురించి మనం చదువుకుంటాం. సో ఈ చాలా మంది హిస్టారియన్స్ ఎవరైతే ఈ క్లాసులు చెప్తా ఉంటారో వాళ్ళందరూ బౌద్ధ మతం 2 శాఖలుగా అది విభజించబడింది, అది 4వ బౌద్ధ సంఘటనలో జరిగింది అని చెప్పి చెప్తా ఉంటారు. అది తప్పు. ఓకే, సో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ లో బుద్ధిజం అనేది 2గా విడిపోలేదు. 2nd బుద్ధిస్ట్ కౌన్సిల్ లో అది మనకి విడిపోయింది అనమాట 2 శాఖలుగా. ఇది మనకి కాల అశోక కాలంలో మనకి వైశాలిలో మనకి జరిగింది. ఓకే, ఇక్కడ మనకి 2 శాఖలుగా విడిపోయింది. అది మనకి మహాయాన అండ్ హీనయాన కాదు, తెరవాడ అండ్ స్థావిరవాది, ఈ 2 శాఖలుగా మనకి విడిపోయింది. మరి 4వ బౌద్ధ సంఘటనలో ఏం జరిగింది? అప్పటికే మనకి 16 శాఖలు గా మనకి బౌద్ధ మతం విడిపోయి ఉంటే ఆ 16 శాఖలు కామన్ కాన్షియన్సెస్ తోటి 2 శాఖలుగా మనకి ఎమర్జ్ అయ్యాయన్నమాట. వాటిల్నే మనం మహాయాన అండ్ హీనయాన రిలీజియన్స్ గా ప్రస్తుతం కూడా మనం చదువుకుంటున్నాం అనమాట. సో ఇలాంటి చాలా ట్రివియా అనేది వస్తుంది. అంతేకాకుండా బౌద్ధ మతంలో మనకి మిగతా గ్రేట్ మంక్స్, సో చాలా మంది దీన్ని మాంక్ అని చెప్పేసి ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ వెరీ ఇన్కరెక్ట్. దాన్ని మాంక్ అని ప్రొనౌన్స్ చేయకూడదు. ఇట్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ as మంక్ ఓన్లీ. సో మంక్ అంటే ఏంటి? మనకి బౌద్ధ సన్యాసులు. ఓకే, సో మిగతా బౌద్ధ సన్యాసుల గురించి మనం చదువుకుంటాం. తర్వాత బోధిసత్వాల గురించి మనం చదువుకుంటా ఉంటాం. తర్వాత అష్టాంగిక మార్గ గురించి మనం చదువుకుంటా ఉంటాం. అసలు సాల్వేషన్ అంటే మోక్షం బుద్ధుడు ఎలా ప్రీచ్ చేశారు అనేది మనం చదువుకుంటాం. డిఫరెంట్ ముద్రాస్ ఇన్ బుద్ధిజం. సో బుద్ధిజంలో మనకి ముద్రాలు ఉంటే వాటి గురించి మనం చదువుకుంటాం. ఇవన్నీ కూడా మనం బుద్ధిజంలో మనం చదువుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ జైనిజం. సో జైనిజం మనం చూసుకుంటే అన్లైక్ బుద్ధిజం, జైనిజం ఇస్ లిటిల్ డిఫరెంట్. జైనిజంలో మనకి సెంట్రల్ ఫిగర్ ఇన్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మహావీర్ జైన్ ని మనం 24th తీర్థంకరాగా మనం చెప్పుకుంటాం అనమాట. బట్ ఈయన ముందు మనకి 23 తీర్థంకరులు అనే వాళ్ళు ఉన్నారు. సో మనకి జైనిజం ఇట్ గోస్ బ్యాక్ టు రిషభనాథ, హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ తీర్థంకర. సో మనకి రిషభనాథ మనకి మొదటో తీర్థంకర అని చెప్తాం. అక్కడ నుంచి మనకి జైనిజం అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి మనకి మహావీర్ జైన్ ఏమేం ప్రాపగేట్ చేశారు, ఏమేం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ టు 22nd తీర్థంకరాలు మనం చూసుకుంటే వాళ్ళు మనకి మైథలాజికల్ ఇన్ నేచర్, మనకి అది హిస్టారికల్ ఇన్ నేచర్ మాత్రం కాదు. బట్ 23 అండ్ 24 తీర్థంకరాస్ మనకి హిస్టారికల్ ఇన్ నేచర్, వీళ్ళ గురించి చరిత్రలో మనకి ఉంది అనమాట. సో 23 తీర్థంకర ఏం చెప్పారు, దానికి మహావీర్ జైన్ ఏం యాడ్ చేశారు, అలాగే మనకి జైన మతం ఏం ప్రాపగేట్ చేస్తుంది, జైన మతంలో మనకి దానికి సంబంధించిన లిటరేచర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం జైనిజంలో మనం తెలుసుకుంటాం. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ చార్వాక, అజ్విక ఇలాంటి మతాలని కూడా మనం చూసి ఆ తర్వాత మనకి ఈ పర్టికులర్ పార్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం మనకి కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. సో బుద్ధిజం అండ్ జైనిజం లో మనం చూసుకుంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకంటే 2 మతాలు మనకి సాల్వేషన్ పాత్ ని చెప్తున్నాయి.
అసలు మోక్షం అనేది ఎలా రావాలి అనేది రెండు మతాలు చెప్తున్నాయి. సో ఏంటి ఆ మెథడ్స్ అనేవి మనం తెలుసుకుంటాం, లిటరేచర్ తెలుసుకుంటాం, వీళ్ళు వర్ణ వ్యవస్థని సపోర్ట్ చేస్తున్నారా లేదా అని మనం తెలుసుకుంటాం, కుల వ్యవస్థని సపోర్ట్ చేస్తున్నారా లేదా తెలుసుకుంటాం. ఇలాంటి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అన్నిటిని కూడా మనం ఈ పర్టికులర్ టాపిక్ లో కవర్ చేయాల్సి ఉంటుంది. సో వెన్ యూ కవర్ ఆల్ ఆఫ్ దాట్, సో అంతటితో మనకి ఈ చాప్టర్ కూడా మనకి అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. మూవింగ్ ఆన్, నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఇక్కడ నుంచి మనకి పొలిటికల్ హిస్టరీ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో మనం గ్రూప్ 2 చదువుతున్నాం కాబట్టి ఎమర్జెన్స్ ఆఫ్ మహాజనపదాస్ మనం చదువుకోం. కానీ అదే మనం చూసుకుంటే మహాజనపదాల్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ మహాజనపద, 16 మహాజనపదాల్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ మగధ. ఈ మగధ అనేది ప్రస్తుతం మనకి బీహార్ లో ఉంది అన్నమాట. ఓకే, సో ఈ మగధ జనపద అనేది ఎందుకు ఇంత ఇంపార్టెన్స్, మౌర్యన్స్ అనే వాళ్ళు ఎలా వచ్చారు, మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, అయితే దీనికి సంబంధించిన లిటరీ సోర్సెస్ ఏంటి, సాహిత్య ఆధారాలు ఏంటి, అలాగే మనకి ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయా. ఎపిగ్రఫీ అంటే ఏంటి, ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, శాసనాలని చదివే శాస్త్రాన్ని మనం ఎపిగ్రఫీ అని చెప్పేసి అంటాం. సో మనం శాసనాలని చదువుకుంటాం, వాళ్ళకి సంబంధించిన సాహిత్యాన్ని చదువుకుంటాం, అలాగే రాజకీయ చరిత్రని కూడా మనం చదువుకుంటాం. సో ఓకే, పొలిటికల్ హిస్టరీ మనం చదువుకుంటాం. ఇంత గొప్ప సామ్రాజ్యం, ఓకే, ఇట్ ఇస్ బికాస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అశోక మన భారతదేశానికి ఒక మ్యాప్ అనేది మనకి వచ్చిందనమాట. ఓకే, మన భారతదేశానికి ఒక రూపురేఖలు తీసుకుని వచ్చిన గొప్ప చక్రవర్తి ఎవరు అంటే అశోక అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన వాస్ట్ ఇండియన్ టెరిటరీని రూల్ చేశారు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, 1947 కి ముందు మనకి పాకిస్తాన్ అనే కంట్రీయే లేదు, కానీ ఒకప్పుడు అది మన భారతదేశంలో ఉంది. సో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తన యొక్క దక్షిణాన సరిహద్దులుగా మనకి ఉన్నాయి. సో ఈ పొలిటికల్ హిస్టరీ గురించి చదువుకుంటాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆ కాలంలో ఉన్న ఎకనామిక్ కండిషన్స్ గురించి, సొసైటీ గురించి చదువుకుంటాం, రిలీజియన్స్ గురించి మనం చదువుకుంటాం. అలాగే వీళ్ళు వేరే దేశాలతో ట్రేడ్ అనేది చేశారా అనేది ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. ఓకే, సో దట్స్ హౌ యూ విల్ కవర్ మౌర్యన్ ఎంపైర్. సో ఇవన్నీ చదువుకున్న తర్వాత మౌర్య సామ్రాజ్యం, ఇంత గొప్ప సామ్రాజ్యం మరి ఎలా పతనం అయిపోయింది దాని గురించి కూడా మనం చదువుకుంటాం. ఓకే, సో అంతటితో మనకి మౌర్యన్ ఎంపైర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ మనం కనుక చూసుకుంటే గ్రూప్ 1 లో మనకి శుంగాస్, కన్వర్స్, శాతవాహనాస్ ఇలాంటి చిన్న చిన్న ఎంపైర్స్ గురించి మనం చదువుకుంటాం. బట్ గ్రూప్ 2 లో అవన్నీ మీరు చదవాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే దే ఆర్ జంపింగ్ టు గుప్తాస్ ఎంపైర్. ఓకే, గుప్తుల గురించి మనకి మాట్లాడుతున్నారు. ఇంకా గుప్తులు మనం చూసుకుంటే మొదటిగా వాళ్ళు దే యూస్ టు వర్క్ యాజ్ ఫ్యూడేటరీస్ ఆర్ వెజల్స్ ఆఫ్ కుషాన్స్. కుషాన్ల దగ్గర వాళ్ళు సామంత రాజులుగా ఉండేవారు. మరి కుషాన్ల గురించి మనం చదువుకోవాలంటే చదువుకోవాల్సిన అవసరం లేదు. మన భారతదేశంకి విదేశీయులు, ప్రాచీన కాల భారతదేశంలో విదేశీయులు ఎవరైతే వచ్చారో వాళ్ళ గురించి గ్రూప్ 2 సిలబస్ లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో వాళ్ళ గురించి మనం చదవాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే మనం గుప్తన్ ఎంపైర్ గురించి చదువుకుంటాం. ఈ గుప్తుల కాలంలో వన్స్ అగైన్ వాళ్ళ యొక్క లిటరీ సోర్సెస్ మనం చదువుకోవాలి, సాహిత్య ఆధారాలు చదువుకోవాలి, తర్వాత మనం శాసనాలు అనేవి చదువుకోవాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఓకే, క్వశ్చన్ ఇలా కూడా మనకి అడగచ్చు. సో గుప్తుల సామ్రాజ్యం గురించి చెప్తే, సో ద ఫస్ట్ సోర్స్ విచ్ ఇస్ టాకింగ్ అబౌట్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ, సతీ ప్రథ గురించి మాట్లాడుతున్న మొదటి సోర్స్ ఏంటి అని అడిగితే, మొదటి సోర్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ సోర్స్ ఏదన్నా అవ్వచ్చు. అది మనకి లిటరీ సోర్స్ అవ్వచ్చు లేదా ఎపిగ్రాఫికల్ సోర్స్ అన్నా అవ్వచ్చు. సో లిటరీ సోర్స్ గురించి అడిగితే దెన్ దట్ ఈస్ అథర్వ వేద. సో దాన్నే మనం ఏమని చెప్తాం, అథర్వణ వేద అని చెప్పేసి అంటాం. అథర్వణ వేద మొదటిసారి మనకి సతీ ప్రథ గురించి మాట్లాడుతుంది. అదే ఎక్స్క్లూజివ్ గా ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్, అదే మనకి ఏ శాసనం మన భారతదేశంలో మొదటిగా సతీ ప్రథ గురించి మాట్లాడుతున్న శాసనం ఏది అని అడిగితే అది మనం గుప్తుల కాలంకి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే భానుగుప్త తన ఇరాన్ శాసనంలో మొదటిసారి సతీ ప్రథ గురించి మనకి మాట్లాడుతున్నారు. ఇలాంటి టిపికల్, అంటే ఒకవేళ మనకి ఎగ్జామినర్ మిమ్మల్ని బాగా డ్రిల్ చేయాలి అని అనుకుంటే ఇలాంటి కాంప్లెక్స్ టాపిక్స్ ని మనకి తీయొచ్చు. ఓకే, సో మనం లిటరీ సోర్సెస్, ఇన్స్క్రిప్షన్స్ చదువుకున్న తర్వాత వాళ్ళ పొలిటికల్ హిస్టరీ అనేది చదువుకుంటాం. ఈ పొలిటికల్ హిస్టరీ అయిపోయిన తర్వాత, ఎందుకంటే చాలా లెందీ లిస్ట్ ఆఫ్ కింగ్స్ ఉంటారు అనమాట వీళ్ళల్లో. ఓకే, సో పొలిటికల్ హిస్టరీ, వాళ్ళ రాజకీయ చరిత్ర మనం చదువుకుంటాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మళ్ళీ వన్స్ అగైన్ సామాజిక, సోషల్, ఎకనామిక్, రిలీజియస్ కండిషన్స్ గురించి కూడా మనం చదువుకోవాలి.
సో ఇద్దరితో మనకి గుప్తుల గురించి మనకి కంప్లీట్ అయిపోతుంది. గుప్తుల తర్వాత మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఈస్ మెన్షన్ ఇన్ యువర్ సిలబస్ ఇస్ హర్షవర్ధన. హర్షవర్ధన బిలాంగ్స్ టు పుష్యభూతి కింగ్డమ్. సో ఇతను మనకి ఏ సామ్రాజ్యానికి సంబంధించిన రాజు? పుష్యభూతి సామ్రాజ్యానికి సంబంధించిన రాజు. హర్షవర్ధన ని మనకి థర్డ్ అశోక అని పిలుస్తారు అనమాట, మూడో అశోక అని చెప్పి పిలుస్తారు. మరి మొదటి రెండు అశోకులు ఎవరు అంటే ఫస్ట్ అశోక ఈజ్ అండ్ అఫ్ కోర్స్ అశోక, మౌర్య సామ్రాజ్యంలో మూడో రాజు అయిన అశోక. మరి రెండో అశోక అని ఎవరిని పిలుస్తారు అంటే కుషానులో గొప్పవాడు అయిన కనిష్కాని మనకి రెండో అశోక అని పిలుస్తారు. మూడో అశోకగా మనకి హర్షవర్ధన అని పిలుస్తారు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? హర్షవర్ధన కాలంలో మనకి బౌద్ధ మతం మళ్ళీ ప్రాపగేట్ అయ్యింది అని మనకు అర్థమవుతుంది కదా. ఓకే, సో వన్స్ అగైన్ హర్షవర్ధన గురించి చదువుకునేటప్పుడు పుష్యభూతి సామ్రాజ్యం మనకి ఎలా స్థాపించబడింది, దానికి సంబంధించిన లిటరరీ సోర్సెస్ చదువుకోవాలి, శాసనాలు చదువుకోవాలి. ఈ శాసనాల్లో మనకి ఐహోల్ శాసనం వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్. ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ఎందుకంటే మనకి ఆ ఇన్స్క్రిప్షన్ లో ఆ శాసనాల్లో మనకి బాదామి చాళుక్య రాజు అయిన రెండో పులికేసి చెప్తాడనమాట, నేను ద లార్డ్ ఆఫ్ నార్త్, ఉత్తర భారతదేశానికి లార్డ్ గా ఉన్న హర్షవర్ధనాన్ని నేను ఓడించాను అని చెప్పేసి తెలియచేస్తా ఉంటాడు. సో ఇలాంటి అన్ని మనం చదువుకుంటాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి చైనీస్ ట్రావెలర్స్, మనకి ఈ మధ్య కాలంలో చైనీస్ ట్రావెలర్స్ గురించి మనం చదువుకోవాలి. ఓకే, మన భారతదేశానికి మొదటిగా వచ్చిన చైనీస్ యాత్రికుడు వచ్చి మనకి ఫాహియాన్. అతను మనకి గుప్తుల కాలంలో వస్తాడు. ఫాహియాన్ మనకి గుప్తుల కాలంలో వస్తాడు. సో హర్షవర్ధన కాలంలో మనకి హ్యూయన్ సాంగ్ మన భారతదేశానికి వచ్చారనమాట. హ్యూయన్ సాంగ్ గురించి మనం చదువుకుంటాం. ఓకే, సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇత్సింగ్. సో అఫ్ కోర్స్ ఈ కాలంలో ఇత్సింగ్ రాలేదు, కానీ ఇత్సింగ్ మనకి మొదట గుప్తుడు గురించి చెప్తాడు. ఓకే, ఈవెన్చువల్లీ మన భారతదేశంలో బౌద్ధ మతం ఎలా ప్రాపగేట్ అయింది అని చెప్తాడు. ఆ కాంటెక్స్ట్ లో మనకి వీళ్ళ గురించి చెప్పటం జరుగుతుంది. ఓకే, సో హర్షవర్ధన ఆస్థానంకి మనకి హ్యూయన్ సాంగ్ ఈ చైనీస్ యాత్రికుడు మనకి వస్తారనమాట. ఆ కాలంలో సామాజిక, ఆర్థిక, అలాగే మతపరమైన చేంజెస్ ఏమేం జరిగాయి ఇవన్నీ కూడా మనకి పుష్యభూతి కింగ్డమ్ లో మనం చదువుకుంటాం. ఓకే, సో వెన్ యూ కవర్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్ పార్ట్, ఇంతటితో మీకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. సో చాలా లిమిటెడ్ సిలబస్ అనేది మనకి ఇచ్చారు. ఈ లిమిటెడ్ సిలబస్ లో మనకి 30 మార్క్స్ స్కోర్ చేయడం అనేది ఆల్మోస్ట్ సింపుల్ అని మనం చెప్పొచ్చు, ప్రొవైడెడ్ మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది తీసుకోవాలి అండ్ కరెక్ట్ సోర్సెస్ మాత్రమే చదవాలి. సో ఇప్పుడు మనం మిడివల్ ఇండియన్ హిస్టరీకి మనం తెలుసుకుందాం. సో మిడివల్ ఇండియన్ హిస్టరీ మనం చూసుకుంటే మధ్య భారతదేశ చరిత్ర మనం కనుక చూసుకుంటే దీంట్లో మనకి 1000 ఏళ్ల చరిత్రలో మనకి మొదటి 500 ఏళ్ళు మనకి ఎవరు డామినేట్ చేశారమ్మా? హిందూ రాజులు మనకి డామినేట్ చేస్తే తర్వాత కాలంలో మనకి ఎవరు డామినేట్ చేశారు? ద అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం. ఓకే, ముస్లిం రాజులు మనకి డామినేట్ చేశారు. ఓకే, సో మొదటిగా మనకి దక్షిణ భారతదేశం నుంచి వస్తున్న ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్డమ్ ద చోలాస్ అడ్మినిస్ట్రేషన్. మీరు కనుక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 3 years or 2 years బ్యాక్ పొనియన్ సెల్వన్ అని చెప్పి ఒక మూవీ అనేది డైరెక్ట్ చేశారు. ఆ పొనియన్ సెల్వన్ కంప్లీట్ గా మనకి చోలాస్ గురించి మాట్లాడతారనమాట. ఈ చోలాస్ లో మనకి 3 చోలాస్ ఉన్నారు. దేర్ ఆర్ 3 చోళన్ ఎంపైర్స్. సో ఈ ముగ్గురు చోళల్లో మనకి ద ఎర్లీ చోలాస్ మొదటి వాళ్ళు. ఓకే, సో దెన్ వి టాక్ అబౌట్ ద ఇంపీరియల్ చోలాస్ అండ్ ఫైనల్లీ వి టాక్ అబౌట్ లేటర్ చోలాస్. ఓకే, సో మొత్తం మనకి ముగ్గురు చోళుల సామ్రాజ్యం అనేది కనిపిస్తుంది. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు అవసరం లేదు, వీ నీడ్ టు టాక్ అబౌట్ ఓన్లీ దెమ్. ఓకే, ఇంపీరియల్ చోళాస్. పొనియన్ సెల్వన్ లో మనకి పొనియన్ సెల్వన్ అంటే ఎవరంటే రాజరాజ చోళ అన్నమాట. సో ఇంపీరియల్ చోళాస్ లోనే గొప్ప రాజు, టు దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చోళుల్లోనే గొప్ప రాజు అని చెప్పొచ్చు. ఓకే, చోళాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, సో ఎక్స్క్లూజివ్ గా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అడుగుతుంది. ప్రొవైడెడ్ మనం పొలిటికల్ హిస్టరీ కూడా మనం కొంత చదువుకుంటాము, అంటే రాజరాజ చోళ, రాజేంద్ర చోళ గురించి మనం చదువుకుంటాం. ఓకే, సో వీఆర్ నాట్ సపోజ్ టు నెగ్లెక్ట్ దట్ ఫ్యాక్ట్. అంతేకాకుండా మనకి కొంత ఎర్లీ చోళాస్ గురించి కూడా మనం చదువుకోవాలి, ఎందుకంటే వాళ్ళ లిటరరీ సోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ కాలంలో మనకి పరిపాలన వ్యవస్థ గురించి చదువుకోవాలి అంటే ఉత్తర మేరూరు శాసనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని శాసనాలను కూడా మనం ఈ టాపిక్ లో కవర్ చేసుకుంటాం. ఓకే, సో చోళాస్ గురించి ఇది మనకి ఇచ్చింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మిడివల్ ఇండియన్ హిస్టరీలో రాజ్పుట్ కింగ్డమ్స్ వీళ్ళందరి గురించి మనకి గ్రూప్ 2 సిలబస్ అస్సలు మాట్లాడలేదు. స్ట్రైట్ అవే దే ఆర్ జంపింగ్ టు ఢిల్లీ సల్తనత్. ఓకే, ఢిల్లీ సల్తనత్ కి వీళ్ళు జంప్ అవుతున్నారు.
ఇక ఢిల్లీ సల్తనత్ మనం కనుక చూసుకుంటే వీ విల్ యాక్చువల్లీ స్టార్ట్ అవర్ డిస్కషన్ ఫ్రమ్ అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం. సో డైరెక్ట్ గా మనకి ఢిల్లీ సల్తనత్ నుంచి స్టార్ట్ చేయం. అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం, సో ఇస్లాం మతం ఏంటి, సో దీంట్లో ఉన్న టెనెంట్స్ ఏంటి, ఇస్లాం మతంలో ఉన్న 5 పిల్లర్స్ ఏంటి, అది మనం చదువుకుంటాం. అసలు ఇస్లాం మతం ఎలా ఆవిర్భవించింది అని మనం చదువుకుంటాం. ఆ తర్వాత మన భారతదేశానికి ఇస్లాం ఎప్పుడు వచ్చింది అనేది మనం చదువుకుంటాం. ఆ తర్వాత మొహమ్మద్ ఆఫ్ గజనవి, మొహమ్మద్ ఆఫ్ ఘోరీ, ఓకే, వీళ్ళు మన భారతదేశం మీద చేసిన దండయాత్రల గురించి చదువుకున్న తర్వాత అప్పుడు మనం ఢిల్లీ సల్తనత్ గురించి మనం చదువుకుంటాం. దర్ ఇస్ అ క్రోనలాజికల్ ఆర్డర్. ఈ క్రోనలాజికల్ ఆర్డర్ ఎప్పుడైతే మనం ఫాలో అవ్వమో యూ కెనాట్ యాక్చువల్లీ రీకలెక్ట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. ఇక ఢిల్లీ సల్తనత్ లో మనం చూసుకుంటే ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద స్లేవ్ డినాసిటీ. ఓకే, బానిస సామ్రాజ్యం నుంచి స్టార్ట్ అవుతుంది. బానిస సామ్రాజ్యం తెలుసుకోవాలంటే మీకు మొహమ్మద్ ఘోరీ గురించి తెలుసుకోవాలి. సో మొహమ్మద్ ఆఫ్ ఘోరీ గురించి మనం చదువుకున్న తర్వాత బానిసుల యొక్క సామ్రాజ్యం తెలుసుకుంటాం. సో ఆ తర్వాత మనకి ఖిల్జీ డినాసిటీ గురించి మనం చదువుకుంటాం అనమాట. సో ఖల్జీ ఆర్ ఖిల్జీ డినాసిటీ గురించి, ఆ తర్వాత మనం తుగ్లక్ డినాసిటీ గురించి మనం చదువుకుంటాం. సో అండ్ దెన్ వి సీ ద సయ్యద్ డినాసిటీ అనేది ఉంది. ఓకే, సో చాలా బ్రీఫ్ పీరియడ్ వీళ్ళు మనం రూల్ చేశారు. అండ్ ఫైనల్లీ వి సీ ద లోధి డినాసిటీ. ఓకే, సో వీళ్ళ గురించి మనం కవర్ చేసుకోవాలి. సో ఢిల్లీ సల్తనత్ లో మనకి వాళ్ళ పొలిటికల్ హిస్టరీ ఇంపార్టెంట్ అవుతుంది, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మనకి ఇంపార్టెంట్ అవుతుంది, రిలీజియస్ కండిషన్స్, సొసైటీ, ఎందుకంటే చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి అన్నమాట భారతదేశంలో. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేసుకుంటాం. సో అశోక తర్వాత మళ్ళీ మన భారతదేశంలో వాస్ట్ టెరిటరీని ఎవరు రూల్ చేశారు అంటే అది మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో చాలా వాస్ట్ టెరిటరీ తన కంట్రోల్లోకి, అంటే అతను ఆల్మోస్ట్ మనకి దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్ వరకు పెనిట్రేట్ అవటం అనేది మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటకని చాలా బ్రీఫ్ టైం పీరియడ్ కి అతను రూల్ చేశాడనమాట. సో ఈ ఇద్దరు రాజుల గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి లోధీస్ అయిపోయిన తర్వాత లోధీలో లాస్ట్ రాజు అయిన ఇబ్రహీం లోధీని 1526 1526లో బ్యాటిల్ ఆఫ్ పానీపట్, మొదటి పానీపట్ యుద్ధంలో మనకి బాబర్ ఓడించాడు. ఇంకా అక్కడి నుంచి మనకి మొఘల్ సల్తనత్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇలాగా మనకి మొఘల్ సల్తనత్, ఈ మొఘల్ సల్తనత్ లో మనం చూసుకుంటే మొఘల్ ఎంపైర్ లో మనకి సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద 2 ఇంపార్టెంట్ కింగ్స్ అన్నమాట. ఒకటి మనకి ఎర్లీ మొఘల్స్ అండ్ ద లేటర్ మొఘల్స్. ఓకే, సో మనకి ఎర్లీ మొఘల్స్ మనం చూసుకుంటే దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ గ్రేట్ కింగ్స్ గా మనం టౌట్ చేస్తూ ఉంటాం. దట్ ఆల్ ఎండ్స్ విత్ 1707. సో మనకి 1707 మనం చూసుకుంటే ఇక్కడ ఔరంగజేబ్ మరణం తర్వాత మనకి లేటర్ మొఘల్స్ అనే వాళ్ళు స్టార్ట్ అవుతారు. లేటర్ మొఘల్స్ మనకి ఎర్లీ మొఘల్స్ అంత గొప్ప రాజులు కాదు. అక్కడ మళ్ళీ మన భారతదేశంలో పొలిటికల్ డైనామిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీని గురించి మనం మొఘల్ ఎంపైర్ లో మనం చదువుకుంటూ ఉంటాం. బట్ బిఫోర్ దాట్ బై దిస్ టైం 1498, సో 1498 అంటే మొఘల్స్ మన భారతదేశానికి రాకముందే మన భారతదేశానికి మనకి ఎవరు వచ్చారు అంటే సో యూరోపియన్స్ మన భారతదేశంలో వాళ్ళ యొక్క రాక మనకి తెలుస్తుంది. సో యూరోపియన్స్ లో మనం పోర్చుగీస్ ఆల్రెడీ మన భారతదేశానికి వచ్చేసి ఉంటారు అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత 28 సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం అనేది స్థాపించబడుతుంది. ఓకే, సో పార్లల్ గా మనకి సో డిఫరెంట్ మొఘల్ రాజుల కాలంకి ఏ అంబాసిడర్స్, ఏ దూతలు వచ్చారు, యూరోపియన్ అంబాసిడర్స్ ఎవరెవరు వచ్చారు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. ఓకే, ఇంతటితో మనకి మొఘల్ ఎంపైర్ మనకి కంప్లీట్ అవుతుంది. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, మొఘల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయిన్స్ లో మనకి క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. మీరు ఒకవేళ గ్రూప్ 1 రాస్తున్నారా లేకపోతే యూపీఎస్సీ రాస్తున్నా సరే మనకి చోళాస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అవుతుంది. చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి. మొఘల్ ఎంపైర్, మొఘల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనేది అవుతుంది. ఓకే, సో మనకి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 2 జాబ్ కొట్టి తహసీల్దార్ అయ్యారనుకోండి, తహసీల్దార్ యాక్చువల్లీ దట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్ యాస్ తహసీల్దార్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు? ఇదంతా మనకి మొఘల్స్ నుంచి వచ్చింది. మొఘల్స్ కూడా మనకి శేషా సూరి నుంచి కొంత కాపీ కొట్టారని మనకి అర్థమవుతుంది. ఓకే, సో అడ్మినిస్ట్రేషన్ మనకి ఇంపార్టెంట్ అవుతుంది. వాళ్ళ సామాజిక ఆర్థిక వ్యవస్థ మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మనకి మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ టైంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే అతను కొంత సెక్యులర్ నేచర్ ని పాటించడానికి ట్రై చేశారనమాట.
సో ఆ కాంటెక్స్ట్ లో మనకి రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్, లిటరేచర్ ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే మీరు అసలు సిసలైన ఆంధ్ర వాళ్ళ అని చెప్పేసి అడుగుతా ఉంటారు. ఓకే, అసలు సిసల్ కూడా అది మన తెలుగు పదం కానే కాదు. తెలుగులో ఎక్కడ కూడా అసలు సిసల్ అనేది లేదు. ఇట్ ఇస్ కంప్లీట్లీ టేకెన్ ఫ్రమ్ ఉర్దూ. ఓకే, సో ఉర్దూ ఈజ్ వన్స్ అగైన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బికాస్ ఆఫ్ పర్షియన్. సో ఇలాగా మన భారతదేశంలో లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ అ గ్రేట్ లవర్ ఆఫ్ చికెన్ బిర్యానీ, మీరు బిర్యానీ అంటే ఇష్టం. ఓకే, చాలా మంది దే సే దట్ మేము చికెన్ బిర్యానీ తింటాం, మటన్ బిర్యానీ, కొంతమంది అయితే చాలా గొప్పగా వెజ్ బిర్యానీ తింటారంటారు. వెజ్ బిర్యానీ అనే కాన్సెప్టే లేదు, దట్ ఈస్ కాల్డ్ ఎస్ వెజ్ పులావ్. సో పులావ్, బిర్యానీ ఇవన్నీ మన భారతదేశంకి సంబంధించిన క్యుజిన్ కాదు. ఇది మనకి మొఘల్సే తీసుకొని వచ్చారు. ఒకవేళ మీకు గులాబ్ జామున్ ఇష్టమైతే అది వాళ్ళే తీసుకొని వచ్చారు. ఇలా చాలా చేంజెస్ అనేవి మనకి మన భారతదేశంలో తీసుకొని రావటం అనేది జరిగింది. అవన్నీ కూడా మనం ఇక్కడ చదువుకుంటాం. సో అండ్ దెన్ భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్. సో ఇక్కడ మన భారతదేశంలో మనం చూసుకుంటే ఒకటి హైందవ మతంలో, రెండవది మనకి ఇస్లాం మతంలో మనకి ఏం జరిగింది అంటే ఒక రిఫార్మ్ మూవ్మెంట్ అనేది జరిగింది. రిఫార్మ్ అంటేనే ఏంటి, కాలానికి అనుకూలంగా కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరిగాయి. అలా మనకి హిందూయిజంలో జరిగింది. ఓకే, అలాగే మనకి సూఫీ మతంలో కూడా జరిగింది. వీళ్ళకి సంబంధించిన సెయింట్స్ గురించి మనం చదువుకుంటాం. సో వాళ్ళకి సంబంధించిన సెయింట్స్, సో ఈ కాంటెక్స్ట్ లోనే మన భారతదేశంలో మనం చాలా లిటరేచర్ అనేది మనకి వచ్చింది. మీరు ఎప్పుడైనా సరే గాంధీ జయంతి అప్పుడు మీకు ఒక సాంగ్ గాంధీ గారు అనగానే మనకి రఘుపతి, రాఘవ, రాజారాం, వైష్ణవ జనతో, ఈ వైష్ణవ జనతో యాక్చువల్లీ భక్తి మూవ్మెంట్ నుంచే మనకి వచ్చింది. సో వైష్ణవిజం అండ్ శైవిజం గురించి మనం చదువుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమేం రిఫార్మ్స్ వచ్చాయి, ఇంకా కర్ణాటిక్ మ్యూజిక్ అసలు ఎలా వచ్చింది, ఇలాంటి చాలా ట్రివియల్ ఫ్యాక్ట్స్ అనేవి మనం ఇక్కడ కవర్ చేసుకుంటాం. ఇంకా సూఫీయిజం మనం కనుక చూసుకుంటే, సూఫీయిజం యాక్చువల్లీ మన భారతదేశంలోకి రావడానికి గల కారణం మనకి ఎప్పుడైతే ఇస్లాం మతం మన భారతదేశంలోకి ఎంటర్ అయిందో, ఎందుకంటే మనకి రాజా దాహీర్ అని చెప్పేసి ఒక రాజు ఉన్నాడు అనమాట. అతను క్రీస్తు శకం 8వ శతాబ్దంలో సింధ్ ప్రాంతాన్ని పరిపాలన చేసే లాస్ట్ ఆఖరి హిందూ రాజు. సో మనకి రాజా దాహీర్ని చంపేసిన తర్వాత, మొహమ్మద్ బిన్ కాసిం రాజా దాహీర్ని చంపిన తర్వాత అలా మనకి ఇస్లాం భారతదేశంలోకి పొలిటికల్ ఎంట్రీ అనేది జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు టర్క్స్ లాగా కాదు, వాళ్ళు తుర్కీయుల లాగా కాదు, వాళ్ళు మన భారతదేశం సాహిత్యాన్ని నేర్చుకున్నారు. దే హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ అవర్ లిటరేచర్, దే హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ అవర్ ఐ మీన్ టు సే మ్యాథమెటిక్స్, ఇలాంటి వాటన్నిటి మీద వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. సూఫిజం హెవీగా ఇన్ఫ్లుయెన్స్ అయింది ఎందుకంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఉపనిషద్స్. ఉపనిషద్స్ లో మనకి తత్వం గురించి మాట్లాడతాయి. ఉపనిషత్తులు మనకి ఏం మాట్లాడతాయి, తత్వాన్ని, ఫిలసాఫికల్ కాంటెంట్ ని మనకి ఉపనిషత్స్ లో చూడొచ్చు. అదే కాంటెంట్ ని కొంత సూఫిజం కూడా మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఏదైతే ఇస్లాం హరామ్ అని నమ్ముతుందో, ఏదైతే ఇస్లాం లో ఫర్బిడన్, ఎందుకంటే మ్యూజిక్ ఇస్ ఫర్బిడన్ ఇన్ ఇస్లాం, డాన్స్ ఇస్ ఫర్బిడన్ ఇన్ ఇస్లాం, బట్ సూఫిజం లో ఈ రెండు మనం హెవీగా ఉండటం అనేది చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది ఎక్కువగా ఉపనిషదుల గురించి. మనం సూఫీ సెయింట్స్ గురించి మనం చదువుకుంటాం. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తే ఢిల్లీ తర్వాత మీకు హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ అనేది వస్తుంది. హజరత్ నిజాముద్దీన్ ఈజ్ వన్స్ అగైన్ ఏ సూఫీ సెయింట్. ఓకే, ఇలాంటి సెయింట్స్ గురించి మనం ఎక్కడ చదువుకుంటామంటే సూఫిజం లో మనం చదువుకుంటాం. అండ్ దెన్ సో ఒక పక్కన మనకి మొఘల్ సామ్రాజ్యం వెళ్తా ఉంటే మనకి ఒక గ్రేట్ లీడర్ అనే ఆయన మనకి మహారాష్ట్రలో పుట్టారు, దట్ ఈస్ శివాజీ. సో శివాజీ కారణంగా మనకి మరాఠులు, ఓకే, సో వాళ్ళ భాష పేరు మీద ఒక రాష్ట్రం ఏర్పడింది. సో మరాఠాస్, సో ద రైజ్ ఆఫ్ మరాఠాస్. సో ఈ మరాఠులకి ఒక ఐడెంటిటీని తీసుకుని వచ్చింది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. సో శివాజీ గారి గురించి చదువుకుంటాం. శివాజీ గారి తర్వాత వచ్చిన తన సన్స్ ఛత్రపతుల గురించి చదువుకుంటాం. బట్ ఆ తర్వాత మనకి సాహు ఈజ్ ద లాస్ట్ మరాఠా రూలర్. తర్వాత మనకి మరాఠా కాన్ఫెడరసీ అనేది మనకి వచ్చింది. ఈ మరాఠా కాన్ఫెడరసీ అంటే ఏంటి, శివాజీ బ్లడ్ లైన్ అనేది మనకి కంటిన్యూ అవ్వలేదు. సో మనకి పేష్వాలు ఎలాగా మనకి డామినేట్ చేశారు, సో పేష్వాలు డామినేట్ అయిన తర్వాత పానిపట్ యుద్ధం అనేది ఎలా జరిగింది. సో వీళ్ళ టైంలో ఆంగ్లో మరాఠా వార్స్, వి సీ ద రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్. సో ఇక్కడ మనం చదువుకుంటాం అనమాట మరాఠా కాన్ఫెడరసీ గురించి, బోన్స్లేస్ గురించి, సింధియాల్ గురించి, హోల్స్కర్ అండ్ పేష్వాస్, వీళ్ళందరి గురించి మనం ఈ మరాఠా ఎంపైర్ లో మనం చదువుకుంటాం. ఇక మరాఠా ఎంపైర్ లో మనకి
ఏవైతే మార్పులు చేర్పులు జరిగాయో అవి కూడా మనం చదువుకుంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రీజన్ ఇస్తాను. అదే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కుల వ్యవస్థ మనం చూసుకుంటే దెర్ ఆర్ సమ్ కాస్ట్ విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ ఓసీస్, అంటే వాళ్ళని మన డామినెంట్ కాస్ట్ అని మనం పిలుస్తాం. సో అలాంటి ఒక కాస్ట్ ఎవరండి? చౌదరీస్. చౌదరీస్ కి అసలు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? చౌదరీస్ యాక్చువల్లీ చౌత్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం కలెక్ట్ చేసే వాళ్ళు? ఒకప్పుడు చౌత్ కలెక్ట్ చేసే వాళ్ళు. చౌత్ అంటే 1/4 అని అర్థం. ఈ ట్యాక్స్ ఎవరు ఇంపోజ్ చేశారు అనుకుంటున్నారు? మరాఠాలు ఇంపోజ్ చేశారు. ఓకే, మరాఠాస్ మనకి చౌత్ అనేది ఇంపోజ్ చేశారు, సర్దేశ్ముఖి అనేది ఇంపోజ్ చేశారు. చౌత్ కలెక్ట్ చేసే ఆఫీసర్స్ ని చౌదరీస్ అనేవాళ్ళు. ఓకే, రెడ్డీస్ కూడా ఒకప్పుడు ఈ ట్యాక్స్ కలెక్టర్సే అనమాట. ఓకే, సో ఇలాంటి చేంజెస్ అనేవి మన భారతదేశంలో వచ్చింది. సో అలాంటి గ్రేట్ మరాఠా ఎంపైర్ మనకి ఎలా డిక్లైన్ అయ్యింది అని తెలుసుకోవాలంటే ఆంగ్లో మరాఠా వార్స్ మనం తెలుసుకోవాలి అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఈ కాంటెక్స్ట్ లో ఈ చాప్టర్ లో మనం చదువుకుంటాం. అండ్ ఫైనల్లీ వి సీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నుంచి టెక్నికల్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. బట్ యాక్చువల్లీ మనం చూసుకుంటే 1857 తర్వాత మనకి మిడివల్ ఇండియన్ హిస్టరీ ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న డైకాటమీ అనేది మనం చూడొచ్చు అనమాట. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, మన భారతదేశానికి ఐరోపా వాసుల యొక్క రాక గురించి మనం తెలుసుకుంటాం. సో మన భారతదేశంలోకి విదేశీయులు రావటం అనేది ఇదేం కొత్త కాదు. మనం ప్రాచీన భారతదేశం నుంచి మనం చూస్తున్నాం. ఇండో గ్రీక్స్, యవనులు అనే వాళ్ళు మన భారతీయులు కాదు. అలెగ్జాండర్ మన భారతదేశం అతను గ్రీక్ రాజు అని చెప్తారు. అతను గ్రీక్ రాజు కూడా కాదు, అతను మాసిడోనియన్ కింగ్. ఓకే, సో అలా మన భారతదేశానికి శకులు వచ్చారు, పహలవులు వచ్చారు, యూచీస్ వచ్చారు. వీళ్ళందరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఎవరైతే మనకి ప్రాచీన కాల భారతదేశంలో మన భారతదేశానికి విదేశీయులు వచ్చారో వాళ్ళు మన భారతదేశంకి వచ్చిన తర్వాత దే వర్ థరోలీ ఇండియనైజ్డ్. మన భారతదేశం యొక్క మతం, మన భారతదేశం యొక్క సంస్కృతి అంటే కల్చర్, వీటన్నిటిని కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళ మతాల్ని వాళ్ళ భాషల్ని మన మీద ఇంపోజ్ చేయలేదు. ఆ తర్వాత మన దేశానికి వచ్చిన వేరే విదేశీయులు ఎవరు? ఢిల్లీ సల్తనత్ చూసుకున్నా, మొఘల్స్ చూసుకున్నా, వీళ్ళు కూడా మన భారతీయులు కాదు. కానీ వీళ్ళు మన భారతదేశానికి వచ్చి వాళ్ళ సంస్కృతి మన మీద ఇంపోజ్ చేసిన, వాళ్ళ భాషని ఇంపోజ్ చేస్తున్నా మన భారతదేశంలోనే వాళ్ళు ఉన్నారు, మన భారతదేశాన్ని పరిపాలన చేశారు. కానీ యూరోపియన్స్ అలా కాదనమాట. మన భారతదేశానికి వర్తకం చేయడానికి వచ్చి వాళ్ళు మన భారతదేశాన్ని వాళ్ళ హోమ్ అనుకోకపోగా ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకున్న సంపద అంతా తీసుకుని యూరోప్ లో వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. అందుకే మనం ఏం చేసామంటే మన ఇండిపెండెన్స్, వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్ర పోరాటం చేసి మనం సంపాదించుకోవటం అనేది జరిగింది. ఇంకా ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లో మనం చూసుకుంటే మన భారతదేశానికి యూరోపియన్స్ ఎవరెవరు వచ్చారు, వాళ్ళ యొక్క వరుస క్రమం మనం చూసుకోవాలి. సో మొదటిగా మనకి పోర్చుగీస్ వచ్చారనమాట. 1498లో వీళ్ళు వచ్చారు. తర్వాత మనం చూసుకుంటే ద డచ్, వీళ్ళు మన భారతదేశానికి 1605లో వచ్చారు. తర్వాత మనకి ఇంగ్లీష్ అంటే మనకి బ్రిటిషర్స్ ని వచ్చారనమాట. వాళ్ళు 1608లో వచ్చారు. ఆ తర్వాత మనకి డేన్స్ మన భారతదేశానికి వచ్చారు. వీళ్ళు 1616లో మన భారతదేశానికి వచ్చారనమాట. అండ్ ఫైనలీ వి సీ ద ఫ్రెంచ్. సో మన భారతదేశానికి ఆఖరిగా వచ్చిన ఐరోపా వాసులు మనకి ఫ్రెంచ్ 1664లో మన భారతదేశానికి రావటం అనేది మనం చూస్తున్నాం. సో ఈ వరుస క్రమాన్ని తెలుసుకోవాలి. అంతేకాకుండా వీళ్ళ మధ్య మనకి అంతర్గతంగా కొన్ని యుద్ధాలు జరిగాయి, వాటిని మనం తెలుసుకోవాలి. ఇదంతా కూడా మనకి ఈ టైం పీరియడ్ లో అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ అనేది మనకు జరిగింది. దాన్ని కూడా మనం ఈ లెక్చర్ లోనే మోస్ట్లీ మనం కవర్ చేసుకుంటాం. వీళ్ళు మన భారతదేశానికి వచ్చిన తర్వాత వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ని మనం చదువుకుంటాం. తర్వాత మనకి ఎక్కడెక్కడ వీళ్ళు డామినేట్ చేశారు, ఏమేం చేశారు, ఇలాంటి టాపిక్స్ అన్నిటినీ కూడా మనం ఈ చాప్టర్ లో మనం కవర్ చేసుకుంటాం. అందరితో మనకి మిడివల్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్టార్ట్స్ ద మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మన 1857 రివోల్ట్. సో ఈ 1857 తిరుగుబాటు. సో దీన్ని చాలా మంది సిపాయి మ్యూటినీ అని చెప్తారు. అది చాలా చాలా ఇన్కరెక్ట్. సో దట్ ఈస్ అ మిస్నోమర్. ఎప్పుడు కూడా మనం చరిత్రని అంత చెత్తగా చదువుకోకూడదు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ సిపాయి మ్యూటినీ. ఎందుకు దీన్ని సిపాయి మ్యూటినీ అనకూడదు? వై దిస్ ఇస్ ఇన్కరెక్ట్ అంటే మ్యూటినీ అంటే సైన్యంలో తిరుగుబాటుని మ్యూటినీ అంటాం. ఎక్కడైనా సరే సైన్యంలో తిరుగుబాటు, వాళ్ళ యొక్క ఆఫీసర్స్ మీద తిరుగుబాటు చేస్తే దాన్ని మనం మ్యూటినీ అంటాం. 1857లో సైన్యం ఒక్కటే తిరుగుబాటు చేయలేదు. మనకి ఎవరెవరు తిరుగుబాటు చేశారు? జమీందారులు తిరుగుబాటు చేశారు, ఫార్మర్స్ పెజెంట్స్ మనకి తిరుగుబాటు చేశారు, ఆర్టిజన్స్ చేతి పనులు చేసుకునే వాళ్ళు తిరుగుబాటు చేశారు.
సో ఇంత వాస్ట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ తిరుగుబాటు చేసినప్పుడు దాన్ని కేవలం సిపాయి మ్యూటినీ అని చెప్పటం, చరిత్రని అండర్మైన్ చేయటం అనేది జరుగుతుంది. అసలు ఈ 1857 తిరుగుబాటు జరగడానికి గల కారణాలు ఏంటి, ఏమేం జరిగాయి, సో దీంట్లో ఎక్కడెక్కడ ఏ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఏమేం చేశారు, సో అలాగే మన భారతదేశంలో ఏ లీడర్స్ ఎక్కడెక్కడ డామినేట్ చేశారు. సో చాలా పాపులర్ గా మనకి ఝాన్సీ రాణి గురించి మనం చదువుకుంటా ఉంటాం. అలాగే మీరు ఎప్పుడైనా మీ వాడుక భాషలో అరే నువ్వు తోపురా, నువ్వు తురుమురా అని చెప్పి హ్యావ్ యూ ఎవర్ యూస్ దిస్ వర్డ్? తోపు అండ్ తురుము అంటే ఏంటి? ఓకే, they should definitely make some sense, isn't it true or not? If you are using some word, definitely they should make some sense. ఎందుకు అంటే ఈ 57 తిరుగుబాటులో 1857 తిరుగుబాటులో మనకి తాంతియా టోపే గారు తెలంగాణకి నిజాం స్టేట్ కి కూడా వస్తారు అని చెప్పేసి ఒక పెద్ద రూమర్ అనేది వచ్చింది. అండ్ తాంతియా టోపే ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ నేషనల్ హీరో డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఎవరైనా సరే హీరోగా మనం చెప్పాలి అంటే అప్పుడు నువ్వు తోపురా అని చెప్పేసి వాళ్ళు అనేవాళ్ళు. అలాగే మనకి నిజాం కాలంలో తుర్రుం ఖాన్ ఈజ్ ఆల్సో ఫేమస్. ఓకే, సో తురుం ఖాన్ అన్ఫార్చునేట్లీ చనిపోయారు, కానీ బట్ తురుం ఖాన్ కూడా ఎగ్జాంపులరీ బ్రేవరీ, స్టేట్ కి వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు చేశారు అనమాట, న్యాయం కోసం ఆయన పోరాటం చేశారు. సో అందుకే ఈసారి ఎవరైనా నువ్వు తోపురా తురుమురా అని ఎవరైనా మిమ్మల్ని అంటే యూ హ్యావ్ టు థింక్ దట్ యు ఆర్ రియలీ హీరో, అంటే అంత ఎగ్జాంపులరీ యాక్ట్. ఇలాంటివన్నీ కూడా మనం 1857 రివోల్ట్ లో మనం తెలుసుకుందాం. ఓకే, సో అండ్ దెన్ మూవింగ్ ఆన్, రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్. సో ఫైనల్లీ బ్రిటిష్ పవర్ ఎవరు కోరుకొని ఒక పవర్ మన భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయింది. వీళ్ళు మన భారతదేశంలో మన సంపద దోచుకోవటానికే వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు సంపదని ఎలా దోచుకున్నారు వీటన్నిటి మీద, సో ద రైజ్ ఆఫ్ బ్రిటిష్ పారమౌంటసీ అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సేషన్ సిస్టమ్ గురించి మనం చదువుతాం. ఓకే, దాంట్లో మనం పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ గురించి చదువుతాం, మహల్వారీ సిస్టమ్ గురించి చదువుతాం, రైతువారీ సిస్టమ్ గురించి చదువుతాం. దీని ముందు మనకి ఉన్న మిగతా ట్యాక్స్ కలెక్షన్ అనేది ఏంటి అనేది మనం చదువుతాం. ఓకే, ఇలాంటి మనకి చాలా విషయాల్ని మనం కన్సాలిడేషన్, హౌ డిడ్ దే కన్సాలిడేటెడ్, సో అలాగే మనకి ఏ గవర్నర్ జనరల్ ఏమేమి తీసుకుని వచ్చారు. సో మనకి గవర్నర్ జనరల్స్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, యాక్చువల్లీ గవర్నర్ ఆఫ్ బెంగాల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చింది, తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చింది, తర్వాత వైస్ రాయ్ వచ్చింది. ఆ తర్వాత మనకి మనం చూసుకుంటే రెగ్యులేటింగ్ యాక్ట్స్ నుంచి మనకి చార్టర్ యాక్ట్స్ వచ్చాయి, చార్టర్ యాక్ట్స్ నుంచి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ వచ్చాయి, తర్వాత కౌన్సిల్స్ యాక్ట్స్ వచ్చాయి. ఇలాంటి అన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఈ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ లోనే మనం కవర్ చేసుకుంటాం. సో మీకు లక్ష్మీకాంత్ పాలిటీలో ఫస్ట్ చాప్టర్ లో చాలా పాయింట్స్ ని మనం ఈ చాప్టర్ లో కవర్ చేసుకోవటం అనేది జరుగుతుంది. దెన్ మూవింగ్ ఆన్, అడ్మినిస్ట్రేషన్, సోషల్ అండ్ కల్చరల్ స్పియర్స్. సో వాట్ ఆర్ ద చేంజెస్ విచ్ హాస్ హ్యాపెన్, ఎందుకంటే వీళ్ళు కూడా మన విదేశీయులే. ఈ విదేశీయులు మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఏ మార్పులు చేసుకుని వచ్చారు, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎలాంటి మార్పులు చేసుకున్నారు, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో వాట్ ఆర్ ద డ్రెస్సెస్ యు ఆర్ వేరింగ్, ఎస్పెషల్లీ మెన్. ఓకే, సో అబ్బాయిలు మీరు ఏం, what are the dresses you wear? You wear one shirt and trousers, isn't it true or not? ప్యాంట్స్ అండ్ షర్ట్స్ అని మనం చెప్తాం. ప్యాంట్ అనేది ఉండదు. ప్యాంట్ అంటే ఒక కాల్కి మాత్రమే వేసుకుంటే ప్యాంట్ అంటారు, రెండు కాల్కి వేసుకుంటే ప్యాంట్స్. సో దట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్డ్ యాజ్ ప్యాంట్స్. షర్ట్ అండ్ ప్యాంట్స్, షర్ట్ అండ్ ట్రౌజర్స్, ఇది మన భారతదేశానికి సంబంధించిన వ్యవస్థ కాదు. ఇది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, వీ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ ఓన్లీ. సో ద లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇది కూడా వీళ్ళ నుంచే వచ్చింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ చేంజెస్, వీళ్ళ కాలంలో మనకి సామాజికంగా ఎలాంటి మార్పులు జరిగాయి, కల్చరల్ చేంజెస్ ఏం జరిగాయి, ఓకే ఏ కాలేజెస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఇలాంటి చాలా విషయాల గురించి మనం ఈ టాపిక్ లో మనం చదువుకుంటాం. అలాగే మనకి మన భారతదేశంలో వీళ్ళు వచ్చిన తర్వాత సతీ అబాలిషన్ యాక్ట్ కొన్ని మంచి పనులు చేశారని మనం చెప్పొచ్చు. అలాంటి కొన్ని మంచి పనుల్లో సతీ అబాలిషన్ యాక్ట్, చైల్డ్ మ్యారేజెస్ మీద కూడా వీళ్ళు కొన్ని చట్టాలు తీసుకుని వచ్చారు. ఇలాంటి చట్టాలు, విడో రీమ్యారేజెస్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం ఈ సెషన్ లో చదువుకుంటాం. అండ్ నెక్స్ట్ ద సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్. అఫ్ కోర్స్ మన భారతదేశంలో ఈ టైంలో మనకి ఏం జరిగింది అంటే, ఇన్ ఇండియా ఆల్సో వి సీ ద రైజ్ ఆఫ్ రెనిజన్స్ అండ్ రిఫర్మేషన్. ఇది మనకి యూరప్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. మన భారతదేశంలో కూడా నాగరికంగా అంటే మనకి ఏం చేస్తాము అంటే, సో మోడర్నైజ్ థాట్స్ అని చెప్తాం, వి కాల్ దెమ్ యాజ్ ద మోడర్నైజ్ థాట్స్. సో ఇది ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ రాజా రామ్మోహన్ రాయ్. అక్కడ నుంచి మన భారతదేశంలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, మహాగోవింద్ రనడే, ఇలాంటి చాలా మంది గురించి మనం ఈ సోషల్ రిలీజియస్ కండిషన్స్ గురించి, దాని కారణంగానే నేను కూడా మీ ముందుకు నుంచొని ఈ క్లాస్ చెప్తున్నాను. ఎందుకంటే దే యాక్చువల్లీ ఫాట్ ఫర్ ద విమెన్ ఎంపవర్మెంట్. సో స్త్రీలు ఒకప్పుడు మనకి ఇంటికి రెస్ట్రిక్ట్ అయ్యే వాళ్ళు,
వాళ్ళకి సంబంధించిన బోల్డ్ అని చేంజెస్ రావడానికి గల కారణం ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్ హు హాస్ ఫాట్ అగేన్స్ట్ ద సిస్టమ్ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ విషయాలన్నింటినీ కూడా మనం సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్ గురించి మనం చదువుకుంటాం అనమాట. అండ్ దెన్ వి సీ ద రైజ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో మన భారతదేశంలో అసలు మన స్వతంత్ర పోరాటం జరగడానికి గల కారణం ఏంటి, సో దాని ముందు మనకి ఎస్టాబ్లిష్ అయిన పార్టీస్ ఏంటి, ఆర్గనైజేషన్స్ అనేది స్టార్ట్ చేసి 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎలా స్టార్ట్ అయింది, ఆ తర్వాత యాన్యువల్ సెషన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం, మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ గురించి మాట్లాడుకుంటాం, అండ్ రైజ్ ఆఫ్ మిలిటెన్సీ ఇన్ ఇండియన్ సిస్టమ్ ఇన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. వీటన్నిటిని గురించి కూడా మనం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గురించి ఈ టాపిక్ లో మనం చదువుతాం. సో దాని వేరియస్ స్టేజెస్ అంటేనే మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్, రెవల్యూషనిస్ట్, అండ్ దెన్ గాంధీజీ కేమ్, గాంధీజీ గారు వచ్చారు, స్వరాజ్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత మనకి చూసుకుంటే సుభాష్ చంద్రబోస్ గారు, అంతకంటే ముందు భగత్ సింగ్, ఇలాంటి వాళ్ళందరినీ గురించి కూడా మనం చదువుకుంటాం అన్నమాట. వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్. ఓకే, సో మన భారతదేశం వేరియస్ పార్ట్స్ నుంచి, సౌత్ నుంచి, నార్త్ నుంచి, ఓకే, సో అంతేకాకుండా మనకి వెస్ట్ అండ్ ఈస్ట్ నుంచి, ఇలాగ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ టాపిక్ లో మనం చదువుకుంటాం. ఓకే, సో దిస్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ 1885 అండ్ ఇట్ ఎండ్స్ బై 1947. ఫైనల్లీ మనం కలగన్న ఒక స్వతంత్ర భారతదేశం 1947 ఆగస్ట్ 15th మన భారతదేశానికి వచ్చింది. మన భారతదేశంలో పాకిస్తాన్ మన నుంచి విడిపోవటం అనేది జరిగింది. ఓకే, భారతదేశం ఒక విభజన అనేది జరిగింది. సో వీటన్నిటిని గురించి మనం ఈ టాపిక్ లో, సో దిస్ సీమ్స్ టు బి జస్ట్ 3 లైన్స్, మొత్తం 3 లైన్స్ మనకి కనిపిస్తున్నాయి, కానీ ఇట్ ఈస్ అ వెరీ వెరీ వాస్ట్ టాపిక్ అన్నమాట, చాలా పెద్ద టాపిక్. వాటన్నిటి గురించి కూడా మన ఈ పర్టికులర్ క్లాస్ లో మనం చదువుకుంటాం. ఓకే, అండ్ ఫైనల్లీ పోస్ట్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత భారతదేశం కొత్తగా పుట్టిన ఒక దేశం. ఓకే, ఇది ఎన్ని ఛాలెంజెస్ అనేది ఫేస్ చేసింది లింగ్విస్టిక్ లైన్స్ మీద, అంటే భాషా ప్రాతిపదికన. సో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటిగా 1947 తర్వాత మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలుగు భాష మాట్లాడే వాళ్ళు మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మేము విడిపోవాలి అని చెప్పి పోరాటం చేశారు. వాళ్ళ 40 ఏళ్ల కళ ఫైనల్లీ 1952లో వాళ్ళు సాధించుకున్నారనమాట. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద గ్రేట్ సాక్రిఫైస్ డన్ బై పొట్టి శ్రీరాములు గారు. ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రం అనేది వచ్చింది. తర్వాత మనకి అఫ్ కోర్స్ ఇది 1952లో వచ్చింది, బట్ 1947 నుంచి మనం చూసుకుంటే, సో మన భారతదేశంలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ ని ఒప్పించి, ఎందుకంటే ఒకటి బ్రిటిష్ ఇండియా ఉంది, తర్వాత మనకి ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఉన్నాయి. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ని ఒప్పించి భారతదేశం యూనియన్ లోకి ఎలా కలిపారు, ఏమేం ఛాలెంజెస్ అనేది ఫేస్ చేశారు, ఏమేం కమిటీస్ అనేవి ఫామ్ అయ్యాయి. సో తర్వాత 1950 తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకున్నామో, వెన్ ఇండియా బికేమ్ రిపబ్లిక్, ఆ తర్వాత మనం ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం, లింగ్విస్టిక్ లైన్స్ మీద ఎలా మనకి సపరేట్ అయిపోయాం, తర్వాత దానికి సంబంధించిన కమిటీస్, వీటన్నింటినీ గురించి కూడా మనం పోస్ట్ ఇండిపెండెన్స్ లో మనం చదువుకుంటాం. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో దట్ ఈస్ ఆల్ డన్. సో ఇంతటితో మన ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్ అనేవి మీ కిట్ లో అనేది వస్తాయి అన్నమాట. ఓకే, సో దేర్ ఈస్ సమ్ ఓవర్లాప్ ఆఫ్ ది సిలబస్ విత్ ఆంధ్ర హిస్టరీ కొంత, తర్వాత మనకి ఇండియన్ పాలిటీ తోటి మనకి కొంత సిలబస్ అనేది ఓవర్లాప్ అవుతుంది. సో మీరు ఇది ఒక్కటే చదువుతున్నారు అంటే, ఇండియన్ హిస్టరీ చదువుతున్నారు అంటే, మీరు కొంత ఆ హిస్టరీని కూడా చదువుతున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఇంత ప్లాన్ గా చదువుకుంటారో 30 మార్క్స్ అనేది మీరు ఆల్మోస్ట్ స్కోర్ చేయొచ్చు అనమాట. అండ్ కొంత మనకి న్యూస్ పేపర్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి ఉంటుంది, ఎందుకంటే మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే వందే మాత్రం 150 years అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటినీ కూడా మనం మన క్లాస్ లో కవర్ చేసుకుంటాం. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు బుక్స్. సో చాలా మంది ఆస్పిరెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు, మ్యామ్ ఏ బుక్స్ చదవాలి. సో కొంతమందికి ఈ ఫ్యాసినేషన్ అనేది ఉంటుంది, మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్న అన్ని బుక్స్ ని తెచ్చుకొని ఆ బుక్స్ ని చూడకపోతే వాళ్ళకి నిద్ర అనేది రాదు. సో మీలాంటి ఆస్పిరెంట్స్ కోసం చెప్తున్నాను, నా క్లాసెస్ కి ఎవరైతే ఎన్రోల్ అవుతారో, సో ఇట్స్ మై ప్రామిస్ ఫ్రమ్ మై ఎండ్, ఐ విల్ కవర్ 95% ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రెలవెంట్ టు ద ఎగ్జామినేషన్. సో ఏదైనా 5% కొంచెం చేంజ్ అనేది, దే క్యాన్ యాక్చువల్లీ పిక్ సంథింగ్ ఫ్రమ్ సమ్ అదర్ సోర్స్ అనేది. ఓకే, వీ క్యాన్ ఆల్వేస్ టేక్ దట్ ఏజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ మోస్ట్లీ మై పీపీటీస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పేసి నేను చెప్తాను. ఇంకా అయినా సరే నేను చదువుకోవాలి, నాకు బుక్స్ కావాలి అంటే ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అనేది తీసుకోండి. ఏదైనా సరే సో ఒక స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తీసుకోండి.
సో ఒకటి ఆస్పిరెంట్స్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మధ్య మనకి క్వశ్చన్ పేపర్ డిజైనర్స్ ఎలాగైతే ఉన్నారో స్టాటిక్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వట్లేదు, స్టాటిక్ ప్లస్ డైనమిక్ పార్ట్ అనేది ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మీరు డెఫినెట్లీ మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అంతేకాకుండా ఆంధ్ర హిస్టరీకి సంబంధించిన బుక్ విచ్ ఇస్ ఆర్డర్డ్ బై మీ, దట్ ఈస్ శైలజ ఆరెడ్డి ఆంధ్ర హిస్టరీ, దట్ ఈస్ ఆల్రెడీ గోయింగ్ టు హిట్ ద మార్కెట్. సో ఈ ఆంధ్ర హిస్టరీ గురించి దట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. సో ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం దర్ ఇస్ నో ప్రాపర్ సోర్స్ అనమాట. అన్ని మనకి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కోసమే ఉన్నాయి. సో మీ ప్రాబ్లమ్ ని నేను విన్నాను, సో మీకోసం ఈ బుక్ ని నేను రాశాను. సో దట్ ఈస్ గోయింగ్ టు హిట్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఆంధ్ర హిస్టరీ. సో వన్స్ అగైన్ దట్ ఈస్ ప్రామిస్ ఫ్రమ్ మై ఎండ్, 95% సిలబస్ డెఫినెట్లీ ఆ బుక్ లో మనకి డెఫినెట్లీ ఉంటుంది అనమాట. సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద స్ట్రాటజీ. ఓకే, సో ప్రిపేర్ లైక్ దిస్. థ్యాంక్ యూ.